వాళ్ళిద్దరైతే గలీజ్ తిట్లు కూడా తిట్టారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికి 5-6 రోజులే కుయ్యి లేదు, కాయి లేదు, సడీ లేదు, సప్పుడు లేదు. ఏది రాహుల్ గాంధీని సోనియా గాంధీ మీద కేసు పెడితే కూడా కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాత్రం గప్చుప్ అంటుండు తప్ప మాట్లాడతలేడు. ఎందుకు? ఏం అర్థం చేసుకోవాలి మరి మనం దీన్ని? రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయం గురించి ఒక సంకేతమా? రెండు పార్టీలు ఒకటై ఒకరినొకడు కాపాడుకుంటూ బీఆర్ఎస్ను ఖతం చేసి మళ్ళీ మనం చూసుకుందామనే ఒక దానికి ఒక ఆలోచన ఈ తెలంగాణ సమాజం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు వీళ్ళిద్దరికి అంత కోపం? గులాబీ జెండా అంటే ఏం తప్పు చేసింది గులాబీ జెండా? తెలంగాణ తెచ్చుడు తప్పైందా? తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టుడు తప్పైందా కేసీఆర్ గారు? తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుడు తప్పైందా? ప్రతి ఊరును బాగు చేసుడు ఇంతకు నరోత్తం రెడ్డి చెప్పినట్టు ప్రతి ఊరును బాగు చేయాలని చెప్పి జాతీయ స్థాయిలో 30% పంచాయతీ అవార్డులు గెలుచుకునే స్థాయికి తెలంగాణ తీసుకుపోవడం తప్పైందా? ఇంటింటికి నల్లా పెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడడం తప్పైందా? మిషన్ కాకతీయ పెట్టి అన్ని చెర్లను బాగా చేసుడు తప్పైందా? ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? రైతు బంధు తెచ్చి భారతదేశంలో PM కిసాన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టేందుకు ప్రేరణగా నిలిచుడు తప్పైందా? ఏం తప్పైంది? యాదాద్రి గుడిగట్టుడు తప్పైందా? లేదా మా అక్క నాయకత్వంలో మన ఊరు మన బడి అని పెట్టి దాదాపు 26,000 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలను 3 దశల్లో మంచిగా చేయాలని ఆలోచన చేసుడు తప్ప, తెలంగాణలో పచ్చదనం పెంచుడు తప్ప, నీళ్ళను పెంచుడు తప్ప, భూముల ధరలు పెరుగుడు తప్ప, తెలంగాణలో ప్రతి ఇండస్ట్రీ బాగుపడుడు తప్ప ఏంది మనం చేసిన తప్పు? ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకు కథం కావాలి బీఆర్ఎస్? అందుకే మీతో రిక్వెస్ట్ చేసేది, ప్రార్థించేది, ఈ పార్టీ ఇంకో 25 ఏళ్ళు ఇంకో 50 ఏళ్ళు గట్టిగా ఉండు అనేది, మంచిగా ఉండు అనేది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అధికారం ఉంటాం కావచ్చు, అప్పుడప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం కావచ్చు. ఎట్లున్నా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇది మనం మర్చిపోవద్దు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం. ఇది ఉన్నంతకాలం తెలంగాణ గలం విప్పుతూనే ఉంటుంది. గలం విప్పుతూనే ఉంటుందని నేను ఉత్తగానే అంటలేను. మూసీ అని చెప్పి మూసీలో మీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ షా కోట్లో పక్కనే బౌద్ధపురాలో కిషన్ బాగ్లో ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తుంటే అడ్డుకున్నది ఈ గులాబీ జెండానే, మర్చిపోవద్దు. హైడ్రా పేరు మీద పేద ప్రజల గుండెలు ఆగిపోతుంటే, ఆ దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టు కొనసాగుతుంటే అటు కోర్టుకు పోయింది, ఇటు నిలదీసింది, ప్రభుత్వాన్ని కడిగేసింది అసెంబ్లీలో. ఇదే గులాబీ జెండా, మర్చిపోవద్దు. లగచర్లలో కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు వాళ్ళని 40 రోజులు జైల్లో పెట్టి బేడీలేసి గుంజుకొని వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే, అక్కడ ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తే అడ్డుకొని ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది ఈ గులాబీ జెండానే, మనం మర్చిపోవద్దు. నిన్నగాక మొన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కంచెగచ్చిబౌలిలో కొట్లాడుతుంటే వాళ్ళకు అండగా నిలబడ్డది ఎవరు? ఈ గులాబీ జెండా కాదా? అందుకే నేను అనేది, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆనాడు ఉద్యమంలో, తర్వాత అధికారంలో, ఈరోజు ప్రతిపక్షంలో నిలబడ్డది, నిల్చునేది ఈ గులాబీ జెండా. అందుకే ఖచ్చితంగా ఈ గులాబీ జెండానే తెలంగాణ గుండె ధైర్యం అనే మాట మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ, 27 నాడు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, సోదరులు అనంత్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కూడా చెప్తా ఉండే, ఇప్పుడు అన్న మరి పెద్ద ఎత్తున వస్తున్నామని చెప్పిండ్రు. కానీ పెద్ద ఎత్తున వచ్చారంటే మీరు దయచేసి ఒక రిక్వెస్ట్, హైదరాబాద్లో మీద ఒక బదనాం ఉంది మన మీద. ఏంటంటే మనం కొద్దిగా హైదరాబాద్ రంగారెడ్డి కరెక్టే అక్క మీరు చెప్పేది. అంటే రాజేంద్ర నగర్ మళ్ళీ ఇటే కదక్క, అయితే రంగారెడ్డి సరే ఓకే. హైదరాబాద్ అంటే మనం హైదరాబాద్లో కలిసిపోయినట్టు అయిపోయినాం కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే జర వీళ్ళు టైంకు రారనే బదనాం అవుతున్నది మన మీద. టైంకు రారు, వస్తే కూడా మళ్ళీ ఎక్కువసేపు కూర్చోరు. ఒకళ్ళు అటు ఫోన్ పట్టుకొని అటు విక్తారు, ఒకళ్ళు ఇటు ఫోన్ పట్టుకొని ఇటు విక్తారు. కొద్దిగా బిజీగా ఉంటారు వీళ్ళనే బదనాం అవుతున్నది. కాలాగదు మనకే. నేను వేరే ఉద్దేశంతో అంటలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇది నా ఇంట్లో పండుగనో మీ ఇంట్లో పండుగనో కాదు, మనందరి ఇళ్ళల్లో పండుగ. ఇది మనందరి కుటుంబమైన ఈ పార్టీ యొక్క 25వ వార్షికోత్సవం. ఖచ్చితంగా దీన్ని అద్భుతంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 3-4 పనులు మనం చేసుకోవాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది. సరిగ్గా ఇవ్వాలి 20 తారీఖు, మనది 27 తారీఖు రోజు ఉన్నది. మీ అందరితో వచ్చే సండే మీ అందరితో ప్రార్థన ఏంటంటే, మొట్టమొదలు మీరు చేవెళ్ళ రాజేంద్రనగర్లో మీరు బాగా హుషారు కావాలి. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ముమ్మాటికి వస్తాయి. 2 కూడా మళ్ళీ గుద్ది గెలవాలి అంటున్నాం. గుద్ది గెలవాలంటే మళ్ళీ దిమ్మ తిరగాలి కాంగ్రెస్ పార్టీ, ఆ స్థాయిలో గెలవాలి. నెంబర్ 1. అది జరగాలంటే ఏం చేయాలి? మరి ఎక్కడెక్కడనైతే బస్తీలలో జెండా దిమ్మలు ఉన్నాయో, ఊళ్ళలో జెండా దిమ్మలు ఉన్నాయో, ఉన్న వాటికి మంచిగా రంగు వేసుకోవాలి, మళ్ళీ పింక్ పెయింట్ పూసుకోవాలి, మంచిగా పేరు రాసుకోవాలి, కేసీఆర్ జిందాబాద్ జై తెలంగాణ అని చెప్పి మంచిగా బందోబస్తుగా
ఇంట్లో పండుగకు సిద్ధం కానీ బోనాల పండుగకు, బతుకమ్మ పండుగకు, దసరా పండుగకు చేసుకోమంతా మంచిగా ఇల్లు చదువుకోవాలి, మంతా ఇల్లు ఉడుచుకోవాలి, సున్నాలు వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎల్లమ్మ పండుగ ఉందనుకో చేసుకోరా. అట్లాగే ఇది మన ఊళ్ళో పండుగ లేక మన పండుగ, మన పార్టీ పండుగ కాబట్టి జెండా దిమ్మెలు ఉన్న వాటిని బందోబస్తుగా చేసుకోవాలి. దయచేసి నేను పెద్దలందరినీ కోరుతున్నాను, ఏ ఊరు కావురు నరసింహారెడ్డి గారు బాధ్యత తీసుకోండి, బ్రహ్మాండంగా చేసుకుందాం. దబ్బన లేదనుకో ఆన్నో ఇన్నో జెండా దిమ్మె కట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఊర్లు పెరిగినాయి.